మా మమ్మీ ఊరు నుంచి వచ్చేటప్పుడు నా కోసం కొన్ని పెరట్లో కాసిన కూరగాయలు అయితే తీసుకొచ్చింది. అందులో ఒకటి సొరకాయ కూడా ఉందన్నమాట. ఇంకా పెరట్లో కాసినవి చెట్ల నుంచి వెంటనే తెంపి తీసుకొచ్చినవన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటాయి కదా, కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. అమ్మ తెచ్చిన సొరకాయతో గ్యారెలు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సొరకాయను తురుముకొని తురుములోకి కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా బియ్యం పిండిని వేస్తూ సొరకాయ తురుముని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇందులోకి వేరే వాటర్ అస్సలు యాడ్ చేయకండి. సొరకాయ తురుముతోనే బియ్యం పిండి అంతా కూడా కలిసిపోతుంది. ఇలా స్మూత్ గా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత గ్యారెలు వేసుకోవడమే. ఇప్పుడు చేసుకునే సొరకాయ గ్యారెలు అయినా ఈసారి మాత్రం చాలా బాగున్నాయి. మేము ఎప్పుడైనా కూడా మార్కెట్ లో కొనుక్కున్న సొరకాయతోనే చేసుకున్నామండి గ్యారెలు అయితే. ఈసారి మాత్రం మా మమ్మీ పెరట్లో నుంచి తీసుకొచ్చిన సొరకాయతో చేసుకున్నాం, అందుకేనేమో అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.